నమస్తే అన్న, ఏం పేరు? వీరభద్రం అండి. ఎక్కడి నుంచి అండి? మురమండ అండి. రోలర్ అండి, రాజమండ్రి రోలర్, మురమండ. ఎలక్షన్ వాతావరణం వచ్చేసింది, నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయింది. ఎన్నికలు మే 13న రాబోతున్నాయి. ఏ పార్టీ వైపు గాలి వీస్తుందంటారు మీ ప్రాంతంలో? మాది తెలుగుదేశం అండి. బుచ్చి చౌదరి గారు ఎప్పుడైనా ఓడిపోవడం అన్నది లేదు. ఇప్పటిదాకా ఓటమి లేదా? ఓటమి లేదు ఆయనకి. ఇది ఏడోసారి కూడా వేళ నెగ్గేశాడు. ఈవేళ నెగ్గేసినట్టే. నామినేషన్ రోజునే ఊపు వచ్చేసింది. నామినేషన్ రోజునే ఊపు వచ్చేసింది ఆయనకి. నెగ్గేసినట్టే, లేదు డౌట్ ఏం పడక్కర్లేదు. మొత్తం మిత్రపక్షాలన్నీ 3 పార్టీలు కూడా ఏకమైనాయి కదా. పార్టీలు ఏకమైనాయి కదా, ఏకమైనాయి అని చెప్పి పైపైన చెప్పుకుంటున్నారు. మరి క్యాడర్ ఏకమైందా? ఉంది క్యాడర్ ఉంది, లోపల ఉంది. ఓటేస్తారు. కొంతమంది భయత్తులు ఉంటారు కదా, వాళ్ళు బయటికి రారు. బయటికి రాబోని ఓటు మాత్రం 3 పార్టీలు ఓటే. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది జనాల్లో కూడా. 3 ఎప్పుడైతే ఓటేయో బయటికి వెళ్ళకపోయినా ఓటేసి టైంకి మాత్రం కన్ఫర్మ్గా పడద్దు. తెలియదు. వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు అభ్యర్థి మీకు? వైఎస్ఆర్ వేణుగోపాల్. ఆయన ప్రభావం చూపించలేకపోతారా? ఆయన ప్రభావం మా ఏరియా కాదు కదా, అయింది పక్క వచ్చాడు. ఆయనకు మచ్చ ఉంది. ఆయనకి ఏం మచ్చిందంటారు? మచ్చ ఉంది ఆయనకి. ఆయన కొంచెం కుంభకోణాలు అయ్యి తినేసాడన్న ఉంది. ఆయన రాడని అనుకుంటున్నాము. బుచ్చి చౌదరి కన్ఫామ్ అండి. కన్ఫామ్. ఎంత రావచ్చు మెజార్టీ? వస్తాను, గుండెగానే వస్తాయి. 3 పార్టీలు ఏకమైనాయి కదా. జనసేన పచ్చంగా పోటీ చేసినప్పుడు 30,000 ఓటింగ్ జనసేన పట్టిపోయింది మన గత ఎలక్షన్కి. అయినా సరే ఆ గాల్లోనే బుచ్చి చౌదరి గారు నెగ్గారు. ఇప్పుడైతే 50,000 మెజార్టీ వస్తుంది. ఇప్పుడు 2019లో ఎక్కడ చూసినా కానీ జగన్ని చూసి ఓట్లు వేశారు జనాలందరూ కూడా. అంత మంచి వేవ్లో కూడా రాజమండ్రి సిటీ కావచ్చు, రాజమండ్రి రూరల్ కావచ్చు, ఈ 2 కొట్టలేకపోయారు. ఎప్పుడు కొట్టలేరు. అంతే అండి. తెలుగుదేశం జనసేన ఎక్కువ ఇక్కడ. చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ డబ్బులు గట్ట పంచినా కానీ ఏం పని. సార్ ఎంత పంచారు? పంచారు 500 ఎంత ఇచ్చారు. 500 ఎంత ఇచ్చారు. అప్పుడు 500 2,000 లేదా? డబ్బు అబ్బాయి 2,000 ఎక్కడ ఇచ్చినట్టు లేదు. చాలా చోట్ల పల్లెటూరులో ఎవరో టౌన్లో ఎత్తే వచ్చేమో కానీ పల్లెటూరులో 500 కన్నా ఎక్కువ ఎవరు. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, అంతకన్నా ఉండదు. ముఖాలు చూసి ఇస్తారా? ఏ పార్టీ అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి ఇస్తారు. పక్ష పార్టీ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పోటీ అయితే తీవ్రతరం అయితే ఏం లేదంటారు. 1 సైడ్ అంటారు. ఇక్కడైతే 1 సైడ్. మా సీట్ మాత్రం 1 సైడే. ఏం చూడ వేరే చోట్ల రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఉండొచ్చండి. ఏంటంటే పార్టీలు ఏకమైనాయి కదా. తర్వాత ఏమో వ్యతిరేకత ఉంది. దీనికి జగన్ పైన వ్యతిరేకత ఉంది. ఏంటంటే జడుతున్నారు జనం. ఏ కేసుల్లో ఇరికింతారన్న కేసులు పెడుతున్నారన్న భయంతో పథకాలు అయ్యి ఒకవేళ నొక్కేస్తారేమో. వారంటీల ద్వారా, సచివాలయ ద్వారా ఉన్న పార్టీ నొక్కేస్తారని పథకాలు వస్తున్నాయండి. వస్తున్నాయి పథకాలు. ఇదే మా అమ్మఒడి ఏమి లేదు. ఇదే 18,000 ఉంది. పడ్డాయా ఈసారి? మరి బటన్ నొక్కారు కదా కదా. 4 సార్లు అయితే పడ్డాయి కానీ ఈసారి పడలేదు. నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు నక్కిన వెంకటమల్లేశ్వరరావు. ఎక్కడి నుంచి అండి? కాతేరు గ్రామం, రాజమండ్రి. ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు ప్రజలు? అంతా కూడా తెలుగుదేశానికి మొగ్గు చూపుతున్నారు. తెలుగుదేశం కూటమి. అదే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి బాగా. వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థి ఎవరు మీకు? చెల్లిపోయిన వేణుగోపాల్. అతను నాన్ లోకల్. అతను లోకల్ కాదు. ఆయన బుచ్చి చౌదరి ఇంతకుముందు కూడా బాగా చేశాడు. మా ఏరియా అంతా కూడా బాగా చేశాడు. బుచ్చి చౌదరి గారు బాగా చేశారు. ఈసారి మరి హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ గ్యారంటీ. ఎంత వస్తుంది అంటారు మెజార్టీ? 50,000 పైన వస్తుంది. 50,000 పైన వస్తుంది. ఈసారి ఎంత వచ్చిందండి? 16,000 ఎంత వచ్చినట్టు. 18,500 వచ్చింది. మరి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందండి? ఏ పార్టీ వైపు మొగ్గు చెప్తున్నారు? సీఎం జగనా లేకపోతే చంద్రబాబు కావాలనుకుంటున్నారా? చంద్రబాబు కావాలనుకుంటున్నాం. చంద్రబాబు ఎందుకు కావాలనుకుంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏమైనా? చంద్రబాబుకి విజన్ ఉన్న వ్యక్తి అతను. వీడికి సన్నాసుడు. జగన్ అన్నవాడు ఒక ఉన్మాది చెప్పాలంటే, ఒక మూర్ఖుడు. రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, ఆ సన్నాసి మాట వింటుంటాడు వీడు. అంతే తప్ప వీడి సొంతంగా నిర్ణయాలు ఏముండదు. సలహాదారులు అంతమందిని ఎందుకు పెట్టుకున్నారంటారు ఆయన? అడిగి చేతకాంతనం అది.
ఆడి చేతగాక ఎంతమంది పెట్టుకున్నాడు ఆడు. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయంటారు కూటమికి? 140 దాకా రావచ్చు గ్యారంటీగా. ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 160 రావా? 160 రావచ్చండి, రావచ్చు. మనం సాధారణంగా చూసుకుంటే ప్రజల్లో అయితే కొద్దిగా తిరుగుబాటు వచ్చింది అనేది నిజమే, వ్యతిరేకత వచ్చింది. కాకపోతే ఏదైతే 2019లో ఏ విధంగా అయితే ఊపు వచ్చిందో వైఎస్ఆర్సీపీకి, అంత వేవ్ కనిపిస్తుందా మీకు ప్రజల్లో, సాధారణ ప్రజల్లో? తెలుగుదేశానికి అంతకంటే మీరు అన్నదానికి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. వేవ్ కనిపిస్తుంది, వేవ్ కనిపిస్తుంది. తెలుగుదేశానికి ఎక్కువ మద్దతుగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువత ప్లస్ ఏంటంటే మహిళల్లో కూడా చాలా జనాదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యువతలో ఆదరణ పెరగడానికి గల కారణాలు ఏంటంటారు? ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు కాబట్టి చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు భరించినప్పుడు ఆయనకి సపోర్ట్ కేసులు ఏదండి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు కదండి చంద్రబాబు నాయుడు గారిని. సో స్కిల్ డెవలప్మెంట్లో దానికి యువత ఎక్కువ ఎన్నుదన్నుగా ఉండి విదేశాల్లో ఉండి కూడా ఎక్కువ సపోర్ట్ చేశారు ఆయనకి. మేము ఉన్నామండి, అవసరమైతే మేము వచ్చి మేము ఆ జీతాల్లోంచి ఇస్తాము, అవసరమైతే కడితే అది మీరు. ఇక్కడ ఉద్యోగస్తులు చేశారా, పార్టీ వాళ్ళు చేశారా ధర్నాలు? ఏదండి విదేశాల్లో కావచ్చు, హైదరాబాద్లో ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందిన వాళ్ళు ఎక్కువగా నిలిచారు. బెనిఫిట్ అయిన వాళ్ళు చాలా మంది యువత ఎక్కువ సపోర్ట్ నిలిచారని చెప్పుకోవచ్చు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఇది జగన్ బీజేపీ ఆడిచ్చిన నాటకం అని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? బీజేపీ వాళ్ళు ఉన్నారట దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి? లేదు, ముమ్మాటికి కాదు ఇది జగన్ ఉద్దేశపూర్వకంగా కల్పించి ఏదో రకంగా కనీసం నేను 16 నెలలు ఉన్నాను, కనీసం ఒక 2-3 నెలలు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని రాజకీయ కాంక్ష. అతను రాజకీయ ఉన్మాది అండి. అతను చెప్పాలంటే రాజకీయ ఉన్మాది. అధికారంలోకి ఎక్కిన 15 రోజుల్లోనే ఇదేంటి ప్రజావేదికను కూల్చాడు, అన్నా క్యాంటీన్ని పడగొట్టాడు. అవసరమైతే వైఎస్ఆర్ పేరు పెట్టుకుని కూడా భోజనం పెట్టచ్చు కదా పేదవాడు. క్యాంటీన్ల గురించి మీరేం చెప్తారండి? అన్నకంటే చాలా మంచిదండి, చాలా నిరుపేదలు చాలా మరి ఉపయోగం కదా. మరి అది 5 రూపాయలు కొనసా ఉంటే బాగుంటుంది. 5 రూపాయలకి పేదవాడు భోజనం కడుపులో తింటున్నాడు. ఎందుకు పేదవాడి నోటిని కూడి చెడగొట్టవలసిన అవసరం వచ్చింది? నీకు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళని రాజకీయ నాయక పార్టీ పెట్టుకుని దాన్ని కంటిన్యూ చేయి, నీకు లబ్ధి పొందుతారు పేదవాడు. ఈ రోజున మరి నిరుపయోగంగా ఉండిపోయి దాంట్లో ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిందని చెప్పాలి. 2 గోదావరి జిల్లాలో కూడా ఇదే వేవ్ ఉందంటారా? తప్పకుండా 2 పద్మనాభం గారు తెలుసు కదా, ఆయన వైసీపీలోకి వెళ్ళారు. ఆయన ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? జీరో అండి. ఆయన అతను వేస్ట్ అండి.